హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు రీడ్ విదేశు. నిన్నటి భాగంలో వైద్యనాథేశ్వర జ్యోతిర్లింగ ఆవిర్భావ గురించి చదువుకుంటున్నామండి. అదే కంటిన్యూ చేద్దాం. రావణుడు ఘోర తపస్సుతో శివుని నుండి ఆత్మలింగాన్ని వరంగా పొంది ఆ ఆత్మలింగాన్ని నేలకు తాకించకుండా లంకకు చేర్చాలని సంకల్పంతో బయలుదేరాడు. మార్గమధ్యంలో మూత్ర విసర్జన ఆవశ్యకమైంది. రావణునికి తెలియకుండా అతని వెంటపడ్డాడు వినాయకుడు. తనని పూజించకుండా కార్యాన్ని ప్రారంభించిన రావణుని ప్రయత్నానికి విఘ్నం కలిగించాలని ఎదురుచూస్తున్నాడు. రావణుడు ఒక చోట ఆగి గోవులను కాస్తున్న గోపాలుని పిలిచి లింగాన్ని వాని చేతపెట్టి నేలపై పెట్టవద్దని హెచ్చరించి అలా దూరంగా వెళ్ళాడు దశగ్రీవుడు. శంకరుని మహిమచే ఆ లింగం బరువు క్రమంగా అధికం కాగా ఈ లింగాన్ని నేను మోయలేను అంటూ దానిని నేలపై పెట్టి అంతర్హితుడయ్యాడు గోపాలుని వేషంలో ఉన్న విఘ్నేశ్వరుడు. రావణుడు లింగాన్ని కదపడానికి ప్రయత్నించి నిరాశతో వెనుదిరిగాడు. ఆ వజ్రలింగం నేటికీ స్థిరంగా అక్కడే వైద్యనాథేశ్వరుడు అనే పేరుతో పూజలందుకుంటూ దివ్య మహిమతో విరాజిల్లుతూ ఉంది. శంకరుని నుండి అనేక వరాలను పొందిన రావణుడు లంకను చేరి ప్రియురాండ్లతో కూడి సమస్త ఐశ్వర్యాలను అనుభవిస్తూ ఇచ్చకథా వినోదాలతో ప్రొద్దుబుచ్చుతూ వచ్చాడు. ప్రతినిత్యము వైద్యనాథేశ్వరుని సేవిస్తూ ఉండేవాడు. ఇలా ఉండగా శంకర వరప్రసాద లబ్ధ బలగర్విత తేజో విరాజమాన బాహుపలాక్రమ సంపన్నుడైన దశగ్రీవుని వలన భవిష్యత్తులో కీడును శంకించారు ఇంద్రాది బృందారకులు. నీలగ్రీవుని చేతనే దశగ్రీవుని శపింపచేసి వాని మదమణచాలనే సంకల్పంతో నారదుని ప్రార్థించగా అతను వారికి అభయమిచ్చి కదిలాడు. రావణుని కొలువుకూటానికి చేరాడు. అతిథి సత్కారాలను గైకొని ఇలా అన్నాడు నారదుడు. ఓ దశకంఠ, నువ్వీ మధ్య గతంలో ఎవరూ చేయని సాహసాన్ని చేసి కాలకంఠుని మెప్పించి అనేక వరాలను పొంది అజేయుడవై వచ్చావని విన్నాను. ఆ వృత్తాంతాన్ని చెప్పు, చెవులారా వింటాను. పూసగుచ్చినట్టు అంతా వివరించాడు రావణుడు. నారదుడు తల పంకించి, ఓ రావణ, ఆ త్రిమూర్తులను నమ్మరాదు. దేవతలు ఎలాగూ ఆగర్భశత్రువులే. విష్ణువు దానవులకు బహిరంగ శత్రువు. రుద్రునకు దేవదానవుల విషయంలో రాగద్వేషాదులు లేవు. నిజానికి అతను తటస్థుడు. అయినా ఎంతవరకు విశ్వసించవచ్చో నాకైతే అనుమానమే. వస్తువును కొన్న చోటే పరీక్షించుకొనవలసి ఉంటుంది కదా. ప్రయోగ సమయంలో అది విఫలమైతే దుఃఖం తప్పదు అంటూ చాలా చక్కగా తర్కబద్ధంగా మాట్లాడి రావణుని మనసులో శంఖాబీజాన్ని నాటాడు. నువ్వు చెప్పింది చాలా యుక్తియుక్తంగానూ లోకనీతి పురస్సరంగానూ ఉంది నారదా. ఇప్పుడు నన్నేం చేయమంటావు అన్నాడు రావణుడు. ఇందులో చెయ్యటానికేముంది? దీనికి 10 తలకాయలను ఉపయోగించనక్కర్లేదు. ఇప్పుడు నీ బాహుబలానికి కదా పరీక్ష. కైలాసానికి వెళ్ళు. నీ 20 చేతులతో దానిని ఒక్కసారి కదిపి చూడు. అది కదిలినా శంకరుని వరం సక్రమమైనదే. కదలకపోతే ఉత్తుత్తివరం. మీది కర్తవ్యం తర్వాత ఆలోచించు. ఇప్పటికిదే కర్తవ్యం, తర్వాత నీ ఇష్టం అని రావణ పతనానికి హేతుభూతమైన దుర్మంత్రాన్ని బోధించి వెళ్ళాడు నారదుడు. బుద్ధిహీనుడైన రావణుడు పూర్వాపరాలను ఆలోచించక కైలాసానికి వెళ్ళి సాలవృక్ష ప్రమాణాన్ని మించిన తన 20 బాహువులతో మందరాన్ని వాసుకితో చుట్టినట్టు కైలాసాన్ని బంధించి కదపసాగాడు. కైలాసం ఉయ్యాలలూగింది. సర్వమంగళ భయకంపితయ్యి గంగాధరుని దృఢాలింగనంతో బంధించింది. సర్వజ్ఞుడైన శంకరుడు విషయాన్ని గ్రహించి రావణుని ఉద్దేశించి, ఓ దుర్బుద్ధి, నీ బాహువుల దర్పాన్ని అణిచేవాడు త్వరలోనే ఆవిర్భవించగలడు అని శపించాడు. మూర్ఖుడైన దశకంఠుడు శంకరుని శాపాన్ని లెక్కచేయక తన బాహుబలంతో కైలాసాన్ని కదిపాననే దృఢమైన నిశ్చయాన్ని పొంది విజయోత్సాహంతో లంకను చేరుకుని ముల్లోకాలను జయించాడు. ఇది వైద్యనాథేశ్వర జ్యోతిర్లింగ గాథ. నాగేశ్వర జ్యోతిర్లింగ ఆవిర్భావ గాథ. మునులారా, పశ్చిమ సముద్ర తీరంలో ఎటు చూసినా 16 యోజనముల విస్తీర్ణం గల దారుకావనం అను పేరు గల ఒక వనం నందనవనాన్ని మించిన శోభతో అలరారుతూ ఉండేది. ఆ వనంలో పార్వతీ భక్తురాలైన దారుక అనే రాక్షసి దారుకుడనే తన భర్తతోనూ ఇతర పరిజనంతోనూ మరికొంతమంది రాక్షసులతోనూ కలిసి ఉండేది. ఆ రాక్షస దంపతులు నరులను హింసిస్తూ సర్వులకు భయాన్ని కల్పిస్తూ ఉండేవారు. వారిచే పీడితులైన జనులు అక్కడకు దూరంగా తపస్సు చేసుకుంటున్న ఔర మహర్షిని దర్శించి శరణు పొందగా ఆయన ఇలా వరమిచ్చారు. ఆ రాక్షసులు ఈ వనంలో ప్రాణులను హింసించినా యజ్ఞాలను ధ్వంసం చేసినా తక్షణం వారు మరణిస్తారు. వెంటనే దేవతలు వచ్చి రాక్షసులను తరిమారు. రాక్షసులు ఆ వనాన్ని విడిచి దానికి కొంచెం దూరంగా సముద్రంలో ఉన్న ద్వీపాన్ని చేరి
అక్కడొక నగరాన్ని నిర్మించుకొని అందులో నివసిస్తూ వచ్చారు. వారందులో ఉంటూనే ఆ మార్గంలో పయనిస్తున్న వ్యాపార నౌకలను పట్టుకొని అందులోని మనుజులను బంధించి వారి వస్తువులను దోచుకుని వారిని హింసిస్తూ ఉండేవారు. ఈ విధంగా ఔరుని శాపానికి భయపడి వనాన్ని విడిచి ద్వీపాన్ని చేరి ఓడ దొంగతనాలను వృత్తిగా చేసుకుని బ్రతుకుతున్నారు రాక్షసులు. ఒక రోజున ఒక సుందరమైన పెద్ద నావను పట్టుకున్నారు రాక్షసులు. ఆ నావ సుప్రియుడు అనే గొప్ప శివభక్తునికి చెందినది. అందులో అనేక ధన కనక వస్తు సామగ్రి పుష్కలంగా ఉంది. వాటితో పాటు సుప్రియుడనే వైశ్యుని పట్టుకొని బంధించారు. సుప్రియుడు కారాగారంలో ఉంటూనే నిత్యము పార్థివలింగ పూజ చేస్తూ ఉండేవాడు. ఆ విషయాన్ని తెలుసుకున్న దారకుడు తనను చంపడానికి ఈ కోమటి ఏదో మంత్రపూజ చేస్తున్నాడని అనుమానించి ఆ వైశ్యుని చంపబోగా శంభుడు ప్రత్యక్షమై రాక్షసుని సంహరించి దారుకావనంలో నాగేశ్వర నామధేయంతో జ్యోతిర్లింగ రూపంలో స్థిరంగా కొలవయ్యాడు. పార్వతీదేవి నాగేశ్వరి అన్న పేరుతో అక్కడ స్థిరపడింది. ఇది పవిత్ర గాథ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. సర్వం ఉమామహేశ్వర పాదార్పణం.